మిమ్మల్ని పార్టీ బయట నుంచి ప్రజల పక్షాన్ని నేను తీసుకున్నా అని మీరు చెప్తున్నా కూడా మిమ్మల్ని ఒక కేసీఆర్ మనిషిగా ఆ ఇంటి మనిషిగా చూస్తారు జనాలు. నాకు ఎందుకు ముద్రపడ్డది అంటే వేములవాడ దేవాలయంలో ఆవులను తిప్పుతారు. మన లోపల కొంచెం కనబడదు, ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఎక్కువ కనబడుతుంది. ఒకటి తన ఈగో కావచ్చు, రెండవది తనకు అన్నీ తెలుసు అనే ఒక అహంభావం కావచ్చు. ప్రజా సమస్యలు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో, ప్రజలు గగ్గోలు పడుతున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఇంకా పాత ఫామ్ హౌస్ కేసీఆర్ లాగే ఎందుకుంటున్నారు? ఆయన అసెంబ్లీకి రాకూడదు, ఆయన సిద్దిపేట, ఆయనకు రేవంత్ నచ్చాడు. ఈ కార్ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగింది. అసలు క్విడ్ ప్రోకో అంటే మీ భాషలో ఏమని వివరిస్తారు? అయితే క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి అనుమానించడానికి ఒకటే ఒక ఆధారం, అదేంటంటే రేవంత్ దగ్గర చాలా మందిలో లేని ఒక అద్భుతమైన శక్తి ఉందాం. అల్లు అర్జున్ ఎపిసోడ్ లో మొదటి తప్పు ఎవరిది, రెండవ తప్పు ఎవరిది, మూడవ తప్పు? మొదటి తప్పు పోలీసులది, రెండవ తప్పు రేవంత్ రెడ్డిది, మూడవ తప్పు వ్యవస్థ. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మనం ఉన్నాం తెలంగాణనే తన పేరులో ఇముడ్చుకున్న తెలంగాణ ప్రకాష్, వి ప్రకాష్. ఈ పేరు తెలియని వారు తెలంగాణలో ఉండరని చెప్పొచ్చు. ఇవాళ మన గెస్ట్ తెలంగాణ వి ప్రకాష్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఎట్లా వచ్చింది సార్ మీ పేరు పక్కన తెలంగాణ ప్రకాష్ అని? అంటే ఫస్ట్ యూట్యూబ్ కంటే ముందు ఈ మెయిల్స్ ఉంటాయి కదా, ఈ అప్పుడు వేరే మెయిల్ ఉండేది, ఈ జీమెయిల్ కంటే ముందు. అప్పుడు నేను రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి మామూలుగా ప్రకాష్ అంటే ఆ పేరు అవైలబుల్ లేకుండే, ప్రిఫిక్స్ ఏమన్నా పెడదామని చెప్పి అప్పటికి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. కేసీఆర్ గారి కంటే 5 years ముందు నేను మూవ్మెంట్లోకి వచ్చాను. అయితే అప్పుడు నా ఆర్గనైజేషన్స్ అన్నిటి పేర్లు తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ మహాసభ, సో తెలంగాణ అని పెట్టాను. అప్పుడున్న జీమెయిల్ బదులు అప్పుడు వేరే మెయిల్ ఉండేది. అయితే ఆ తెలంగాణ ప్రకాష్ అనేది ఏదైతే మెయిల్ వచ్చిందో ఇంకా అక్కడ నుంచి ఆ పేరు పాపులర్ కావడం. 97 అమ్మా, 97లో తెలంగాణ ప్రకాష్. అప్పుడు ఎవరైనా కూడా ఏ ప్రకాష్ అంటే తెలంగాణ ప్రకాష్. తెలంగాణ మూవ్మెంట్లో తిరుగుతున్నాం కదా, అంటే మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రారంభ సంఘాలను నేను జయశంకర్ గారు కలిసి స్టార్ట్ చేశాం, కేశవరావు జాదవ్. అట్లా ఆ పేరు స్థిరపడ్డదమ్మా. తెలంగాణ ప్రకాష్ అనే పేరు స్థిరపడడానికి ముందు వెళ్తే ఉద్యమ నాయకుడు అనుకుంటున్నా మన మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా పుట్టక ముందే తెలంగాణలో మీరు తెలంగాణను ఒంటి నిండా ఇముడ్చుకున్న వ్యక్తి. మరి ఇన్నేళ్ల జర్నీలో తెలంగాణలో మీకంటూ మీకు తగ్గ స్థాయి కానీ మీకు తగ్గ హోదా కానీ ఎప్పుడూ లేదు, మీ దాకా రాలేదు. ఎందుకని? ఎక్కడ జరిగింది ఫెయిల్యూర్? అంటే ఫస్ట్ నాకు ఏమైందంటే 78లో ఓటు హక్కు వచ్చింది. ఓటు హక్కు వచ్చేసరికి మా కాన్స్టిట్యున్సీ ములుగు, అప్పుడు డీలిమిటేషన్లో ట్రైబల్ అయింది. ఓకే. అయితే నాకు అప్పుడు అంటే జస్ట్ 21 years కదా, ఇది మళ్ళా రిలీజ్ అవుతుంది, జనరల్ అవుతుంది అనే ఆలోచన లేకుండే. ఇక ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక పర్మనెంట్గా ఇది ట్రైబల్ నియోజకవర్గమే, ఇక మన జీవితంలో ఎమ్మెల్యే అవకాశం లేదు అనుకున్నాను నేను. ఇంకోటి కూడా తెలియనిది ఏంటంటే ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనేది నాకు తెలియదు. ఇది స్టేట్ సంబంధించింది, ఎక్కడైనా చేయొచ్చు అనేది తెలియదు. సో మైండ్లోకి వెళ్ళా తీసేసుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏ సీడ్ వేస్తామో మన లైఫ్ దాన్ని బట్టే ఉంటుంది. 20-30 ఏళ్ళ కింద ఎప్పుడైతే ఎమ్మెల్యే మనకు అవకాశం లేదనుకున్నామో నా మైండ్లో ఆ డ్రీమ్ లేకుండా పోయింది. అయితే వచ్చినప్పుడు అది కేసీఆర్ గారు 2003లో ఫస్ట్ టైం నన్ను అడిగారు, మనిషి నాకు అంబిషన్ ఉండాలి, నీ అంబిషన్ ప్రకారంగా నీకు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తాము అంటే నా అంబిషన్ ఎమ్మెల్యే ఎప్పుడు కాదు, నా అంబిషన్ తెలంగాణ. తెలంగాణ వచ్చినాక ఆలోచిద్దాం అంటే, ఎందుకు నువ్వు వెనుకపోతున్నావు, డబ్బు నేను పెడతాను కదా, పార్టీ పెడుతుంది కదా అంటే, డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకునే కల్చర్ ఉంది ఇప్పుడు, అది నేను ఇష్టపడను. ప్రజలు నిజాయితీగా ఓట్లు వేసినప్పుడు నేను పోటీ చేస్తాను అన్నాడు. నీ జీవితంలో అవకాశం రాదన్నాడు. ఆ వ్యవస్థ ఏర్పడదు ఇప్పట్లో, ప్రజల్లో అది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు అన్నాడు. తర్వాత నామినేటెడ్ పొజిషన్స్ వచ్చినప్పుడు చూద్దామన్నాడు. తర్వాత తను ముఖ్యమంత్రి అయినాక పిలిచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తాను తీసుకోమన్నాడు. నాకు ఎమ్మెల్సీ ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే అధికారంలో ఉన్నాం, దాదాపుగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అప్పటికే మిగతా టీడీపీలో ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లోకి వచ్చేసారు ఎమ్మెల్సీలు. హార్డ్లీ ఒక 3-4 మిగిలారు ఆ పార్టీలో. మరి మాట్లాడే గొంతును నొక్కేయడమే కదా ఇప్పుడు నేను అక్కడ కూర్చుంటే. అధికార పార్టీ తరఫున చాలా లిమిటేషన్స్ ఉంటాయి, ప్రజల సమస్యలను తేవచ్చు కానీ అన్నిటికీ లిమిటేషన్స్ ఉంటాయి. అన్న ఇప్పుడైతే నేను మీడియాలో నా వాయిస్ పోతున్నది కదా ప్రజల్లోకి,
అదే కంటిన్యూ చేద్దాం సో అనుకుంటున్నా. మీ దృష్టిలో ఎమ్మెల్సీ పదవి అనేది అధికార పార్టీలో ఉంటే ఉపయోగం లేదనేది, ఓకే అపోజిషన్ లో ఉంటే ఉంటది. ఒకవేళ పనులు చేయించుకోవచ్చు కదా అంటే నేరుగా ముఖ్యమంత్రిని కలిసి చేయించుకోవచ్చు. అది మీకు సభ ఎలాగో దగ్గర. సభలో ఎక్స్పోజ్ ఎందుకు చేయాలి? అయితే సరే నువ్వు నాతో రోజు సెక్రటరియట్కి రా, మన ఇద్దరం కలిసే ప్రయాణం చేద్దాం, అక్కడ ఏదన్నా నీకు మంచిగా అనిపిస్తే నాకు అడ్వైజ్ ఇవ్వు అని చాలా కాలం నన్ను తనతో పాటే తను వచ్చేసరికి ఛాంబర్లో ఉండడం ఇట్లా జరిగింది. అయితే నేను ఎప్పుడైనా ఆయనను వేరే ఏం అడగలేదు. ఒక్క స్టేజ్లో అడిగాను నేను. ఎందుకు అడిగానంటే నాట్ ఫర్ తెలంగాణ, దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. డాక్టర్ రాజేందర్ సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో కలిసి నేను దేశం అంతా తిరిగాను, ప్రపంచం అంతా తిరిగాను. ఆయనతో వరల్డ్ వాటర్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కూడా పోటీ చేశాను. మీకు వాటర్ అంటే చాలా ఇష్టం కదా సార్? చాలా ఇష్టం. అయితే అప్పుడు ఆ టైంలో ఏమైందంటే మీరు రాజ్యసభకు అవకాశం ఇస్తే నేను తీసుకుంటాను అని చెప్పాను. అంటే రాజ్యసభలో ఉన్నాయి 7 సీట్లు, కమ్యూనిటీ పరంగా చూస్తే 300 కాపులకు 2 ఆల్రెడీ ఉన్నాయి, నేను 300 కాపు. ఆల్రెడీ అవుట్ ఆఫ్ 7లో 2 మీకే ఉన్నాయి కదా, ఎవరన్నా వెకేట్ చేస్తే అప్పుడు చూద్దాం అన్నాడు. బట్ ఆ అవకాశం తర్వాత వచ్చింది కానీ వద్దిరాజు రవిచంద్రకి ఇవ్వాల్సి వచ్చింది. నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ పొజిషన్. అందుకని నేను ఇంకా వేరే ఏది తీసుకోలేదు. ఆయనే నన్ను రిక్వెస్ట్ చేసి ఏదన్నా ఒకటి తీసుకోవాలి నువ్వు అంటే అప్పుడు వాటర్ మీద చైర్మన్గా అది కూడా క్రియేట్ చేశారు ఆయన. అయితే ఒక్కటైతే చెప్తాను నేను, నాకు సముచితమైన గౌరవం తెలంగాణ ప్రజల్లో వచ్చింది. అధికారంలో నేను వెతుక్కోను గౌరవాన్ని, అధికారంలో వెతుక్కోను, ప్రజల్లో వెతుక్కుంటాను. ఇప్పుడు కూడా నేను తెలంగాణ వాయిస్ వినిపిద్దామని పార్టీకి బయట ఉన్నాను. నేను కేటీఆర్ గారు అడిగితే చెప్పాను, నేను పార్టీలో ఉండను, పార్టీకి బయట ఉంటాను, ఇంటెలెక్చువల్ సపోర్ట్ ఇస్తా, నాకు తెలంగాణ ప్రజల గొంతుకగా ఉండాలని ఉంది. తెలంగాణకి ఏది మంచిదో దాన్ని అభినందిస్తుంది రేవంత్ రెడ్డి చేసినా కూడా. తెలంగాణకు మీరు చేసింది ఏది ఇచ్చాడో దాన్ని నేను వ్యతిరేకిస్తా. కాబట్టి నేను ఒక బ్యాలెన్స్డ్ వాయిస్ లాగా ప్రజలను రిప్రజెంట్ చేద్దాం అనేది మీ ద్వారా అది నేను క్లారిటీ. ప్రెసెంట్ పాలిటిక్స్ లోకి వచ్చే ముందు లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పటికీ మిమ్మల్ని కేసీఆర్ మనిషిగా, కేసీఆర్కి అత్యంత సన్నిహితులు మీరు, కానీ ఇప్పటికీ కూడా మిమ్మల్ని పార్టీ బయట నుంచి ప్రజల పక్షాన్ని నేను తీసుకున్నా అని మీరు చెప్తున్నా కూడా మిమ్మల్ని ఒక కేసీఆర్ మనిషిగా, ఆ ఇంటి మనిషిగా చూస్తారు జనాలు. అవును, ఏమంటారు అసలు ఈ కేసీఆర్ గురించి ఓ 2 మాటల్లో చెప్పమంటే ఇప్పుడు ఏం చెప్తారు? ప్రస్తుత రోజుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఫుల్ఫిల్గా తన రోల్ ప్లే చేస్తున్నారు కేసీఆర్ మౌనం వెనుక కారణం ఏంటి? నాకు ఎందుకు ముద్ర పడ్డది అంటే వేములవాడ దేవాలయంలో ఆవులను తిప్పుతారు. ఒకసారి అక్కడ 6 నెలలు కట్టేసిన తర్వాత అది బయటకు వచ్చినా కూడా వేములవాడ ఆవే అంటారు దాన్ని, ఇంకా వేరే ముద్రలు పడవు దానికి. కాబట్టి నేను ఒక స్టేజ్లో టీఆర్ఎస్ కి రిజైన్ చేసి దేవేందర్ గౌడ్ను ప్రమోట్ చేసి నవ తెలంగాణ పార్టీ పెట్టినా కూడా నవ తెలంగాణ పార్టీలో నన్ను టీఆర్ఎస్ ప్రకాష్ అని పిలిచేవాళ్ళు. అంటే ఒకసారి ముద్ర పడ్డది కాబట్టి దాని నుంచి నేను బయటపడలేను. బట్ ఏది లే అంటే పడాలంటే తెలంగాణ ప్రకాష్గా మిగిలాలనుకుంటున్నా, కేసీఆర్ ప్రకాష్గా కాదు. చాలా సార్లు మీడియాలో చెప్పాను, కేసీఆర్ ముందు కూడా చెప్పాను, ఐఎమ్ లాయల్ టు తెలంగాణ నాట్ కేసీఆర్ అని. పదవులు రాపోవడానికి కూడా అది కూడా ఒక కారణం. ఏంటంటే కేసీఆర్ మనిషిగా ఉన్న వాళ్ళనే కేసీఆర్ సెలెక్ట్ చేసుకుంటాడు. తెలంగాణ మనిషిగా ఉన్నవాడితో కొద్దిగా ఆయనకి ఇబ్బందులు కూడా ఉంటాయి, కొన్నిసార్లు ప్రతిఘటిస్తాం, వ్యతిరేకిస్తాం. ఈ గొడవలు పక్కకు పెట్టేస్తే కేసీఆర్ గారిని ఇప్పటికి కూడా టవరింగ్ పర్సనాలిటీ రాజకీయాలలో. కేసీఆర్ అంత హైట్కి ఎదిగి అంత విఘ్నతతో విషయాలను అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలకు ఏం కావాలో నిర్ణయించడంలో, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, ఈ విషయాల్లో మాత్రం నేను 100% కేసీఆర్ నేను ఫాలో అవుతా, ఆయనను అప్రిషియేట్ చేస్తా, ఆయన చెప్పింది నువ్వు తూచా తప్పకుండా పాటిస్తా. వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చినప్పుడు చాలా విభేదిస్తా. అంటే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది కేసీఆర్లో, అందరిలో ఉంటుంది, మన లోపల కొంచెం కనబడదు. ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఎక్కువ కనబడుతుంది. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటంటే ప్రజల పట్ల ప్రేమ మమకారం, ప్రాంతం పట్ల కూడా ప్రేమ మమకారం అన్నీ ఉన్నాయి. కానీ ఆయన వ్యక్తిగతంగా తనను తాను ఆ దిశలో మలుచుకోవడంలో విఫలమైందని నేను చెప్పగలుగుతాను. ఒకటి తన ఈగో కావచ్చు, రెండవది తనకు అన్నీ తెలుసు అనే ఒక అహంభావం కావచ్చు. ఈ విషయాల్లో మాత్రం నేను ఆయన ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయను. మార్చుకోవాల్సింది కొండంత ఉంది, చేసింది గోరంతే అని చెప్పగలుగుతా. బట్ ఆ గోరంతా కూడా ఎవరు చేయలేదనేది కూడా చెప్పగలుగుతా. అందుకే చాలా మందికి నేను పొగుడుతున్నానా విమర్శిస్తున్నానా అర్థం కాని పరిస్థితి. కేసీఆర్ గురించి మాట్లాడుతున్న ఎవరైనా 2 మాటలు 2 నాలుకల ధోరణి, ద్వంద్వ వైఖరియే కనిపిస్తుంది. ఎందుకంటే మెచ్చుకోలు ఆఫ్ కోర్స్ మీరంటున్నట్లే ఎక్కువ శాతం సవరించుకోవాల్సినవే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఈ స్థాయిలో మౌనంగా ఉండటం? ఇప్పుడు ప్రజల పక్షం మీరు తీసుకుంటా అంటున్నారు, ప్రజల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 పాలనలో
ప్రజా సమస్యలు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో, ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఇంకా పాత ఫామ్ హౌస్ కేసీఆర్ లాగే ఎందుకుంటున్నారు? నేను ఆయన ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఒక సలహా మీడియా ద్వారానే ఇచ్చాను. ఆయన అసెంబ్లీకి రాకూడదు, ఆయన సిద్దిపేట మెదక్ సీట్ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించాలి. ఒక్కడు గెలిచినా కూడా తన ఒక గొప్ప వాయిస్ అయ్యేవాడు పార్లమెంట్లో. గతంలో లాలూ ప్రసాద్ కానీ, ములాయం సింగ్ కానీ, మమతా బెనర్జీ కానీ ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో అధికారం లేని రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చినప్పుడు రాజ్యసభలో లోక్సభలో ఉన్నారు వాళ్ళు. తను భిన్నంగా వ్యవహరించాడు. తను మరి పోటీ చేస్తే ఓడిపోతాను అనుకున్నాడా, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయేవాడు కాదు. ఆయన అధికారం ముఖ్యమంత్రిగా ఇవ్వలేదనే ఒక సానుభూతి ఉన్న టైంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఖచ్చితంగా ఆయన పార్లమెంట్కి ఎన్నికయ్యేవాడు. ఆయనే కనుక క్యాండిడేట్ అయితే, వెంకటరామరెడ్డి గారి బదులు తనే క్యాండిడేట్ అయితే అక్కడ మళ్ళీ ఒక తప్పు చేశాడు ఆయన. ఆయన ఇవాళ పార్లమెంట్లో ఉండి ఉంటే దేశ రాజకీయ ఆయనకున్నంత అవగాహన భారత రాష్ట్ర సమితి పెట్టడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పార్లమెంటు వేదికగా వినిపించి ఆ పార్టీ బతికేది భారత రాష్ట్ర సమితి. ఇప్పుడు దాని గొంతు నొక్కేశాడు, పేరే లేకుండా చేశాడు. మళ్ళీ కన్వర్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ ఫ్రీజింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది అయిపోతే మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. పరిస్థితి ఉంది అని వాళ్ళు గ్రహించారు. ఎలక్షన్స్ అయిపోగానే గ్రహించారు. ఫెయిల్యూర్లో అది కూడా ఒక కారణం. ఇప్పుడు కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టు కేసీఆర్ ఓటమికి 100 కారణాలు. అందులో ఒక కారణం, ప్రధాన కారణాలలో కూడా టాప్ 5 రీజన్స్లో ఒకటి తెలంగాణను వదిలేసిండు అనేది ఒక ప్రచారం ఏదైతే రేవంత్ రెడ్డి చేశాడో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో కాబట్టి ఆయన ఒక మంచి బంగారం అటువంటి అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నాడు పార్లమెంటును వదిలేసి. ఎట్ ది సేమ్ టైం నేను ఇంకో సలహా ఇచ్చాను, కడియం శ్రీహరి గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి అని అన్నాను. అట్లా ఇచ్చుంటే ఆయన అలా పోయేవాడు కాదు, పోతాడని కూడా నేను అనుకోలేదు. ఆ బిడ్డ కోసం పోయాడు. బట్ ప్రతిపక్ష నాయకుడిగా ఒక దళితునికి ఇచ్చి ఉంటే ఆయన మీద ఉన్న అపవాదు కొంత తగ్గేది. ఈ కొడుక్కో అల్లునికో ఇయ్యలేదనేది ఒక ప్లస్ పాయింట్ అయ్యేది. ఇది రెండవ తప్పు ఆయన చేసింది, ఇవ్వలేదు. మూడో తప్పు ఏంటంటే తను ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం. నాలుగో తప్పు ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకి రాకపోవడం. నువ్వు తీసుకోవద్దు, ఎందుకంటే అనువుగాని చోట మనం ఉండకూడదు. ఒక కాడ నీకు గౌరవం లేకుండా చేశాడు, నిన్ను రోత మాటలతో బూతు మాటలతో రోజు తిడుతున్నాడు. ఆయన ముందు నువ్వు సభలో కూర్చోవడం వల్ల అవమానం నీకే కాదా తెలంగాణ ప్రజలకు అది. ఎందుకంటే ఒక తెలంగాణ సాధకునిగా ఎప్పుడు తెలంగాణ రుణపడి ఉంటుంది కేసీఆర్కి. ఆయన తిడుతుంటే సహించలేరు. కాబట్టి ఆయనకు జవాబిచ్చే స్థితిలో కేసీఆర్ ఉండకూడదు, ఈ ఆరోపణలకు కౌంటర్ చేసే. కాబట్టి అధికారంలో రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతను నీ దగ్గర చిన్న కార్యకర్త, ఒక మండల స్థాయి కార్యకర్త. ఆయన అడిగింది ఒక మండల స్థాయి జెడ్పీటీసీ టికెట్, అది కూడా నువ్వు ఇవ్వలేదు ఇదే పార్టీలో. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఆడ కూర్చోవడం అనేది శోభనివ్వదు. కాబట్టి రావద్దు అని నేను చెప్పాను. ఆయన ఏనాడు కూడా వినలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదు. అంటే ఆయన లోపల ఆ మార్పు అప్పటికి ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చిందా లేదో ఒకసారి కలిస్తే కానీ చెప్పగలుగుతాను నేను, లేదా ఆయన బయటకు వచ్చి మాట్లాడితే అవకాశం ఉందా అంటే నేను ఒకటే చెప్పాను, ఆయన పిలిస్తే పోతాను తప్ప నా అంతా నేను వెళ్ళను అని చెప్పాను. ఎందుకంటే ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఆయన ఏదైనా అడిగితే చెప్పాలి. నాకు జయశంకర్ గారు ఇచ్చిన ఆదేశం కూడా చనిపోయే ముందు అంతే, పిలువంది పోకు అడగంది చెప్పక అన్నాడు ఆయన. నేను దాన్ని పాటిస్తున్నా. పిలిచినప్పుడు పోతాను, మధ్యలో ఒకరోజు పిలిచాడు, మళ్ళీ అది ఎందుకో మిస్ అయిపోయింది. అట్లా లాస్ట్ 1 year నుంచి. ఇందాక దుర్భాషల గురించి మాట్లాడినారు మీరు. ఒకప్పుడు రాజకీయ నాయకుల్లో వైఎస్ఆర్ ఉన్న హయాంలో, అంతకుముందు ఎన్టీఆర్ కాలం నుంచి తీసుకున్న అధికార పక్షం ప్రతిపక్షం నాయకుల మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ అది ఒక వ్యక్తిగత విమర్శల వరకు, ఫ్యామిలీ ఇష్యూస్ వరకు, ఇంటి వరకు వెళ్ళని పరిస్థితి. ఎక్కడి వరకు ఉండాలి ఒక లిమిట్ అంటూ మెయింటైన్ చేసిన పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో ఈ దుర్భాషల విషయానికి వస్తే నువ్వు చేస్తే నెక్స్ట్ నేను. ఇప్పుడు లాస్ట్ టైం ఎట్లయితే సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీ అంతా రేవంత్ని ఇబ్బంది పెట్టి జైలు దాకా ఈ స్టంట్ ఏదైతే వేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టంట్ రివర్స్ అవ్వడం తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏం లేదు అనేది ప్రజల్లో కూడా చాలా ఈజీగా అర్థమవుతున్న పరిస్థితి. ఈవెన్ నిన్న కూడా కామెంట్స్ చూస్తే ఒకప్పుడు రేవంత్ని అరెస్ట్ సమయంలో రేవంత్ బిహేవ్ చేసిన తీరు, ఒక వెహికల్ ఎక్కడం దగ్గర నుంచి ప్రజలు ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తున్నారంటే అతను నిలబడ్డ స్థాయి నుంచి, నిలబడ్డ స్టైల్ దగ్గర నుంచి కూడా యాజ్ ఇట్ ఈజ్ కేటీఆర్ ఫాలో అవుతున్నారు. మక్కి నువ్వు ఒకటి చేస్తే నేను సేమ్ నీకు రిపీట్ ఇస్తా
అన్నట్లు తప్ప ప్రజలకు ఇక్కడ ఒరుగుతున్నది ఏం లేదు, రివెంజ్ పాలిటిక్స్ ఒకటి జరుగుతున్నాయి అనే టాపిక్ నడుస్తోంది. మీరేం చెప్తారు దీనిపై? నేను చెప్పదలుచుకున్నంతా నువ్వే అడిగేసావు, అందులోనే ఆన్సర్ మీ అభిప్రాయం ఏంటి? జరుగుతోందా మీరు నిజంగా? చెప్పిన దాన్ని 100% నేను ఏకీభవిస్తా. అసహనం అనేది దిగజాడుతానికి కారణం. రాజకీయాల్లో విలువలు అనేటివి పూర్తిగా మంట కలిసినాయి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రతి రాజకీయ నాయకునికి ఒక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉండే. అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా లేకముందు మాటలు మాత్రమే వినేవాళ్ళు, పత్రికల్లో రాసినవి మాత్రమే చదివేవాళ్ళు. అయితే కళ్ళు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మన అంతరంగాన్ని బయటపెడుతుంది, మన మనసును బయటపెడుతుంది. కాబట్టి నటించడం సాధ్యం కాదు కెమెరా ముందు. అది బాడీ లాంగ్వేజ్ని గ్రహించడంలో ఎడ్యుకేటెడ్స్ కంటే అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా గ్రహించగలుగుతారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పల్లెల్లో ఉంటారు ఎక్కువగా. ప్రతి పక్షి ప్రతి జంతువు యొక్క బాడీ లాంగ్వేజ్ వాడికి తెలుసు. కాబట్టి మనుషులది గ్రహించడం చాలా తేలిక. వాళ్ళు అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వలేని జంతువుల బాడీ లాంగ్వేజ్నే వాళ్ళు గమనిస్తారు. ఒక గొర్రెది, ఒక మేకది, ఒక బర్రెది, ఒక ఆవుది, దానికి ఆకలి అవుతుందా, దూపు అవుతుందా, లేకపోతే ఏమన్నా అనారోగ్యం ఉందా, అటువంటి వ్యక్తులు నోటితో మాట్లాడుతూ కళ్ళతో పలకరిస్తున్న మనుషుల బాడీ లాంగ్వేజ్ని గుర్తించడంలో వాళ్ళకంటే ఎవరో ఎక్స్పర్ట్స్ ఉండరు. కాబట్టి వీళ్ళు ఏదైతే మా బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, మోసపూరిత రాజకీయాలు కానీ, భాష కానీ, సామెతలు కానీ ప్రజల్లో ఒక వ్యతిరేకత, జుగుప్సాతనం అనేది వచ్చింది. లేకుంటే ఇంత డెవలప్ చేసిన కేసీఆర్ని ఆయన పార్టీ ఓడించడం ఏందమ్మా? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచంలోనే ఒక 10 years కాలంలో, ఒక 9.5 years కాలంలో ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడమే కాకుండా 3 డెవలప్ చేసిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేడు. ఒక కింగ్ కానీ, ఒక గల్ఫ్ కంట్రీస్లో ఒక రాజు కానీ, రాజరికాలన కాడ, లేకుంటే డెమోక్రసీలో ఒక ప్రధానమంత్రి కానీ, అటాక్రసీలో ఒక ప్రెసిడెంట్ కానీ ఎవ్వరూ లేరు. కేవలం 9.5 ఏళ్లలో 3 ఆ రాబడులను డెవలప్ చేసిన వ్యక్తి. ఈ మధ్య ప్రపంచ బ్యాంకు నివేదిక కావచ్చు, లేకుంటే భారతదేశ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ కావచ్చు, దీన్నే చూపెట్టినాయి. తర్వాత సంక్షేమం విషయంలో 400కు పైన పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఏది లేదు గతంలో. అది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసినట్టయితే తెలంగాణలో జరిగే సంక్షేమం ఏదైతుందో నభూతో నభవిష్యతి. సంక్షేమం అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఆర్థిక రాబడులు పెరిగాయంటేనే అభివృద్ధి అనేది ఆయన బాగా పెంచాడు అనేది. అంటే చాలాసార్లు బడ్జెట్లో ఏమైందంటే క్యాపిటల్ అవుట్లే అనేది తక్కువ ఉంటుంది, ఇతర జీతాలు మెయింటెనెన్స్ వాటికి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది. సో ఆయన చేసింది ఏంటంటే క్యాపిటల్ అవుట్లేని పెంచాడు. ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కావచ్చు, అప్పులు తెచ్చి దానికి పెట్టాడు. అందుకే రిజల్ట్స్ అనేటివి చాలా బాగున్నాయి. ఇంకా 3-4 లక్షల కోట్ల అప్పు అయినా కూడా తెచ్చి వడ్డీలు కట్టగలిగే, అప్పులు చెల్లించే స్తోమతను తెలంగాణకు తీసుకొచ్చాడు ఆయన. అప్పులు చేయడంలో మళ్ళీ దేశంలో టాప్ 10లో లేడు ఆయన, లాస్ట్ టాప్ 5లో ఉన్నాడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినట్టయితే. అంటే అద్భుతంగా పరిపాలన చేశాడు, అందులో ఏం అనుమానం లేదు. కొన్ని ఆయన వ్యక్తిగత పోకడల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఏమైందంటే ఆయనకు ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది డెవలప్ అయింది. ఇదంతా కూడా జరిగిన విషయం. కేసీఆర్ విషయంలో మాత్రం ఆయన ఒక సమర్థవంతమైన పాలకుడు. ఆయన చాలామంది అంటారు ఆయన పరిపాలకుడుగా పనికిరాడు అని, బట్ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. దేశంలోనే గొప్ప పాలకుడిగా ఆయన తను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ మీరన్న ఈ రేవంత్ మీద ఆయనకు రేవంత్ నచ్చడు అనే సంగతి రేవంత్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన ముఖం చూడదలుచుకోలేదు ఆయన. అందుకే ఏదో ఒక గొడవ రేవంత్ చేసేవాడు, శాశ్వతంగా బహిష్కరించేవాడు సెషన్ మొత్తాన్ని. ఇది జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ సభలో సమస్యల మీద కానీ వీటిని కానీ ఒక ప్రశ్నించిన అవకాశమే రాలేదు ఆయనకు, ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన పోడియం దగ్గర రావడమో, ఆయన ఏదైనా మాట్లాడమో దానివల్ల ఆయన బహిష్కరించేవాడు. ఏ వ్యక్తినైతే అసెంబ్లీలో చూడొద్దు అనుకున్నాడో ఆ వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అందులో ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి? ఎప్పుడు కూడా రాజకీయాలలో శాశ్వతమైన కసి కానీ, కోపం కానీ, ప్రేమ కానీ, శత్రుత్వం కానీ ఉండకూడదు. అది ఆయనే చెప్తాడు. కానీ తను చాలాసార్లు తను అన్నదానికి భిన్నంగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఉద్యమ కాలంలో మాతోని పెద్దల సభ గురించి చాలాసార్లు చర్చలు వచ్చేది. పెద్దల సభను ఎందుకంటే ఎమ్మెల్సీస్కి అప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు రిహాబిలిటేషన్గా మార్చేశారు. వీళ్ళు పనికిమాలిన వాళ్ళను, డబ్బున్న వాళ్ళను పెద్దల సభలో పెడుతున్నారు, మీలాంటి మేధావులనేమో బయట పెడుతున్నారు అని
ఒకటి కాదు 5 సార్లు 6 సార్లు చెప్పాడు అందరి ముందు, జయశంకర్ గారి ముందు, చాలా మంది ముందు. మరి ఆయన ఆచరణలో చేసింది ఏంటంటే ఇంకా అధ్వాన్నంగా, అసలు డబ్బుండి రాజకీయాల్లో ఉన్న వాళ్ళని కూడా కాదు, కేవలం డబ్బున్న వాళ్ళని కూడా ఆయన పెద్దల సభకు పంపాడు, మాట్లాడ రాని వాళ్ళని పంపాడు, ఇంగ్లీష్ హిందీ భాషలో అర్థం చేసుకునే స్తోమత లేని వాళ్ళని కూడా పంపించాడు. అంటే కేసీఆర్ గారు మాట్లాడే మాటలకు చేసే చేతలకు ఎంత తేడా ఉంటుంది అనేది ఈ విషయాలలో గమనించారు. బట్ నేను డెఫినెట్గా ఆయన అప్రిషియేట్ చేసేది ఎక్కడంటే ఈ విషయాలు నేను పెద్దగా పట్టించుకోను, కానీ తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో సక్సెస్ అయ్యాడు, వాళ్ళని సంక్షేమం విషయంలో సక్సెస్ అయ్యాడు, ఆకలి చావు లేని పరిస్థితి తీసుకొచ్చాడు, వలసలను తగ్గించడమే కాదు రివర్స్ వలసలు వచ్చేటట్టు చేశాడు. తర్వాత మహబూబ్నగర్ లాంటి 90,000 ఎకరాలకు కూడా నీళ్ళందని ఆ ఎండిపోయిన పొలాలలోకి 11 లక్షల ఎకరాల్లోకి నీళ్లను పరిగెత్తించాడు. మండు టెండర్లో కూడా అలుగు దునికే పరిస్థితిని క్రియేట్ చేశాడు. తెలంగాణలో విద్యుత్ గ్రిడ్ ఎట్లుంటుందో వాటర్ గ్రిడ్ అట్లా ఏర్పాటు చేశాడు. గడప గడపకు మంచినీళ్ళు అందించాడు. పొలానికి వాగుల ద్వారా చెరువుల ద్వారా సాగునీరు అందించాడు. ఎవరమ్మా ఆయన ప్రశ్నించేది? కానీ వ్యక్తిగత అహంభావం విషయంలో కానీ, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని టార్గెట్ చేసి జైలు పంపే విషయంలో కానీ, ఇట్లాంటి విషయంలో ఆయన ఘోరంగా మెచ్చుకోవాల్సింది కొండంత అంటూనే మీ దగ్గర నుంచి ఎక్కువ మెచ్చుకోలేబోతుంది కేసీఆర్ కి. మెచ్చుకోలు జరిగింది కదమ్మా, జరగాల్సింది. అంటే చాలా మంది అంటారు ఇప్పుడు కింద కూడా కామెంట్స్ పెడతారు, ఈయన చెంచా, టీఆర్ఎస్ చెంచా, అది ఇదని. నేనేమంటున్నా అంటే పాజిటివ్ అంశాలను చెప్తూనే మీరు మార్చుకోవాల్సిన అంశాల మీద మీరు సపరేట్గా నాకు ఇంటర్వ్యూ పెట్టండి, గంట సేపు చెప్తాను నేను. అది కేసీఆర్ గారికి ప్రత్యేకంగా పంపిద్దాం. ఎవరు లేరమ్మా చెప్పేవాళ్ళు. కేసీఆర్ గారికి ఈ రోజుల్లో మీరు చేస్తున్న తప్పు, మీరు ఇట్లా చేయండి అని ప్రతిపక్షం వాళ్ళు చెప్పేదేమో ఎగ్జాగరేషన్ ఉంటుంది, అందులో వాస్తవాలు ఉండవు. స్వపక్షం వాళ్ళేమో రేపు కేసీఆర్ని అనగలిగితే ఆయన ఆటిట్యూడ్ తెలుసు కాబట్టి వీడా నాకు చెప్పేదనే ఒక ధిక్కార స్వరం కేసీఆర్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పరు. నేనేందంటే ఏ పదవిని ఆశిస్తలేను, ఆయన వల్ల నేను ఏదో లాభం పొందాలనుకోవట్లేదు, ఏ ప్రయోజనం కూడా పొందాలనుకోవడం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన ఒక మంచి నాయకుల్లో మార్పు ఏం కావాలనో నేను చెప్పగలుగుతా. మీరు ఒక 1 అవర్ దాని మీద ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టండి. ఓకే సార్. నెక్స్ట్ ప్రజెంట్ రాజకీయాలు, క్విడ్ ప్రోకో జరిగిందా? ఈ కార్ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందా? అసలు క్విడ్ ప్రోకో అంటే మీ భాషలో ఏమని వివరిస్తారు? అంటే ఒక పని చేసినందుకు వేరే రూట్లో అతనికి ఏదో ఒక లబ్ధి చేయడాన్ని క్విడ్ ప్రోకో అంటారు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తక్కువ ధరకు స్థలాలు ఇవ్వడం వల్ల కొన్ని ఫార్మా కంపెనీస్ ఇంకో పద్ధతిలో వారికి సహాయం చేశాయి, వాళ్ళ బినామీలకు కానీ ఇంకోరికి కానీ. పెద్ద ఎత్తున వాళ్ళ షెల్ కంపెనీలలో షేర్స్ కొనడం, అత్యధిక విలువ ఉండేటి భారతీయ సిమెంట్. సార్ ఇన్ జనరల్ గా ఒకరి నుంచి ఒకరికి హెల్ప్ వచ్చినప్పుడు ఆ హెల్ప్ ను డబ్బు రూపేనా ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళందరూ వస్తు రూపేనా ఇంటికి ఏదో ఒకటి, ఒక టీవీయో, అంతమందం కాస్ట్లీలో ఏదో ఒకటి అరేంజ్ చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ క్విడ్ ప్రోకోనా ఇది? అది క్విడ్ ప్రోకోనే. క్విడ్ ప్రోకో అనేది ప్రేమతో న్యూ ఇయర్ గిఫ్ట్లు ఇవ్వడం కానీ, పెళ్లిళ్ళ గిఫ్ట్లు ఇవ్వడం కానీ వేరు. కానీ వాళ్ళు అక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. మీరు గిఫ్ట్ ఇస్తే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు, అది కూడా క్విడ్ ప్రోకోనే. ఓకేనా? అయితే క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి అనుమానించడానికి ఒకటే ఒక ఆధారం ఉంది. అదేంటంటే బాండ్స్ రూపంలో పార్టీ ఫండ్కి ఈ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా జమ చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మాత్రం క్విడ్ ప్రోకో లేదు ఈ కార్ల రేస్లో. ఎందుకు అంటే వాళ్ళ కంపెనీ నుంచి బాండ్స్ ఏం కొనలేదు. బట్ ఇంతకుముందు గ్రీన్కో ఉంది. గ్రీన్కో చాలా ప్రాజెక్టులు తీసుకున్నారు, 10,000 మెగావాట్ల పవర్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నది గ్రీన్ పవర్కి. కాబట్టి వాళ్ళు ఏం లబ్ధి పొందిందని ఇచ్చారో తెలియదు. బట్ ఎప్పుడైనా కూడా పరిపాలనలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలనుకున్నప్పుడు మనం కాంట్రాక్ట్స్ ఇచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి ఏ రూపంలో తీసుకున్నా అది క్విడ్ ప్రోకో అన్వయిస్తారు. మెగా వాళ్ళు బాండ్స్ ఇచ్చినా కాళేశ్వరంతో ముడిపెడతారు. గ్రీన్కో వాళ్ళు బాండ్స్ ఇచ్చినా కూడా ఫార్ములా ఈ రేస్తో వాళ్ళు లాస్ వచ్చిందని మొత్తుకుంటున్నాడు ఈ ఫార్ములా ఈ రేస్లో. కానీ ఇంకో దానిలో వాళ్ళకు లబ్ధి జరగచ్చు కదా. బట్ రాజకీయ పార్టీలు సందు దొరికింది కదా అని చెప్పి అదే పనిగా బాండ్స్ తీసుకోవడం అనేది వాళ్ళకు శోభనివ్వదు, ఆ పార్టీ పతనానికి దారి తీస్తుంది. ఇవాళ 1,500 కోట్ల అకౌంట్లో ఉన్నాయని చెప్పి గర్వపడవచ్చు, కానీ ₹1 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకు అని అంటే ఈ ఓటమిలో కూడా ఈ బాండ్స్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. భారతదేశంలోనే సెకండ్ బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ, రిచెస్ట్ పార్టీ, ప్రాంతీయ పార్టీలలో ఇట్స్ నంబర్ 1 రిచెస్ట్ పార్టీ. అవసరమా అంతా? నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు? కాళేశ్వరం మీద అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు అని అంటే
నీ బాండ్స్లో మెగా వాళ్ళ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. సరే సరిదిద్దుకోవడానికి సమర్థించుకోవడానికి కేటీఆర్ గారు ఏమంటున్నారు, మా ఒక్కరికే ఇచ్చారా, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు వాళ్ళు, ఇట్లా మాట్లాడుతున్నారు. బట్ నేను అనేది ఏంటంటే ఒక ఉద్యమ పార్టీ నుంచి పరిణమించిన రాజకీయ పార్టీ, మీ పట్ల గౌరవం ఉంది ప్రజలకు. ఇట్లాంటి బాండ్స్ తీసుకునే లీగాలిటీని మోడీ ప్రభుత్వం క్రియేట్ చేసింది. క్రియేట్ చేసినా కూడా అవకాశాన్ని ఉపయోగించుకోకపోనుండే, మిగతా వాళ్ళ దగ్గర తీసుకోనుండే, ఎవరైతే వర్క్స్ తీసుకోలేదో, ఎవరైతే నిజంగా అభిమానిస్తారో. ఇవాళ 30-35 దేశాలల్లో తెలంగాణ అభిమానులు ఉన్నారు. ఒక డ్రైవ్ పోయి వాళ్ళ దగ్గర తీసుకొని ఉంటుంది, ప్రజల దగ్గర తీసుకొని ఉంటుంది. కానీ ఇదేం పద్ధతి? ఆ బాండ్స్ తీసుకోవడమే ఇవాళ ముప్పుకు వచ్చింది. క్విడ్ ప్రోకో ఏసీబీ కేసు పెట్టడానికి, హైకోర్టు విచారణకు ఆదేశించడానికి, రేపు సుప్రీంకోర్టు కూడా విచారణను ఆపొద్దు అని చెప్పబోడానికి అదే వస్తుంది తీర్పు. మరి ఇవన్నిటి కారణం ఏంటంటే మీ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉండడం. విధానపరమైన నిర్ణయాల్లో నా జోక్యం లేదు, నాకు సంబంధమే లేదు అంటున్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇట్లాంటి పరిస్థితుల్లో యాజ్ ఏ అడ్వకేట్గా యూజ్ అవుతాయా తన వైపు? అంటే సంతకం పెట్టే ముందు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సి ఉండే. ఇక్కడ మంత్రులకు తెలవాల్సిన అవసరం లేదు అవి, కానీ చట్ట ప్రకారం తను బాధ్యుడు అవుతాడు. ఇప్పుడు ఒక అన్ఎడ్యుకేటెడ్ను కూడా పరిశ్రమల శాఖ మంత్రిగా పెట్టవచ్చు. పెట్టినప్పుడు ఆయన చాలా ఎక్కువగా తెలుసుకోవాలి పర్మిషన్లు ఇవ్వాలంటే. ఎడ్యుకేటెడ్స్కేమో కొంత అవగాహన ఉంటుంది, బట్ అధికారి చెప్పాడు నేను సంతకం పెట్టాను అంటే కుదరదు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నట్టు కనబడతా ఉంది ఈ కార్ల రేస్లో. అవినీతి ఉందా లేదా ఏసీబీఓ లేకుంటే ఈడీఓ బయట పెడుతుంది, బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. ఒకటి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు జరిగింది అని అంటున్నారు, అది దీనికి అప్లై అవుతుందా కాదా అనేది ఎక్స్పర్ట్ చెప్పాలి, నేను ఎక్స్పర్ట్ని కాదు. సెకండ్ ఏంటంటే ఈ సంతకం పెట్టడం వల్ల నేరుగా ఎక్కువ అమౌంట్ అవతలి దేశం వాళ్ళ కంపెనీలోకి వెళ్ళింది. ఫెమా రూల్స్ ఉంటాయి, అట్లాగే రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. ఇవి ఫాలో అయ్యారా లేదా, ఏమన్నా ప్రొసీజర్ లాప్సెస్ ఉన్నాయా, ఉంటే దానికి ఏ రకమైన పెనాల్టీస్ పడతాయి, నిజంగానే అది క్రిమినల్ అఫెన్సా లేకుంటే ఎకనామికల్ అఫెన్సా, ఇవన్నీ ఈ నిఘా సంస్థలు తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ ఎంక్వైరీనే వద్దనడం అనేది నేను సపోర్ట్ చేయను. ఎంక్వైరీ జరగాల్సిందే. అది హైకోర్టు చెప్పింది ఏదైతుందో టీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడకపోవచ్చు, బట్ ఒక న్యాయవాదిగా ఒక ప్రజాస్వామికవాదిగా ఆరోపణ వచ్చినప్పుడు విచారణ జరగాలి. విచారణ నుంచి తప్పించుకునే ఏ ప్రయత్నం కూడా మంచిది కాదు అని చెప్పదలుచుకున్నాను. మీ అభిప్రాయం ప్రకారం అది నిలబడే కేసేనా? నిలబడకపోవచ్చు, బట్ ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నట్టుగా తెలియవచ్చు. ఎందుకంటున్నా నిలబడకపోవచ్చు అంటే ఈడీ ఏసీబీ పెట్టే కేసులు చాలా వరకు నిలబడవు. ఎందుకంటే పొలిటికల్ కేసెస్, అవి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో పెట్టే కేసెస్. ఒకవేళ నిలబడే కేసులు పెట్టాలంటే చాలా దొరుకుతాయి. ఒక 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళ మీద తీయాలంటే ఎన్నో ఉంటాయి. కానీ ఇది ఏంటంటే ప్రజల ముందు మేము కేసు పెట్టాం, వాళ్ళ విచారణలో పోయింది అంటే ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా అవసరమైన కేసులు పెట్టకుండా అనవసరమైన కేసులు పెడతారు. అవి ప్రూవ్ కావు. అవి ఇప్పుడు కాళేశ్వరంలో ఏ కేసులు నిలబడతాయి సార్? ఎవరు పెట్టిన కేసులు నిలబడతాయి? వాటి బాధ్యతను అవి నిర్వహిస్తలేవమ్మా. ఇప్పుడు ఒక యాంకర్గా మీరు అద్భుతంగా అడగాల్సిన ప్రశ్నలు అడుగుతున్నారు, అడిగే పద్ధతిలో అడుగుతున్నారు, బట్ ఒక ఈడీ కానీ ఒక సిబిఐ కానీ వాటి బాధ్యతను అవి నిర్వర్తించట్లేదు. వాళ్ళ మీద ఎంత సెన్సియర్ జెన్యూన్ ఆఫీసర్స్ ఉన్నా కూడా ఒక ప్రధానమంత్రి, ఒక హోమ్ మినిస్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద వాళ్ళు పనిచేయాలి. వాళ్ళను లేకుంటే బదిలీ చేస్తారు. మనం ఇదివరకు చూసాం సిబిఐ డైరెక్టర్లను ఎన్నిసార్లు బదిలీ చేశారు. అంటే వాళ్ళకి ఆ పదవి ఇచ్చే గౌరవాన్ని, ఆ పదవి ఇచ్చే ఆదాయాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎంత సిన్సియర్ ఆఫీసర్ ఉన్నా కూడా పై వాళ్ళ మాటలు వినాల్సి వస్తుంది. ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎట్లయిపోయారంటే వాళ్ళని నియంత్రించాల్సిన సుప్రీంకోర్టును కూడా వాళ్ళు ఎంపవర్ చేయడానికి చేయకుండా తమ మాటల్ని నెగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే, జడ్జెస్ వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, బట్ ఒక ప్రయత్నం అయితే రాజకీయ నాయకులు అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళ ద్వారా జరుగుతూ ఉన్నది. కాబట్టి సిబిఐ కానీ ఈడీ కానీ 90% కేసెస్ ఫేక్ కేసెస్. రేవంత్ ఏడాది పాలన గురించి మీ అభిప్రాయం? క్వాలిఫికేషన్ కొంచెం దగ్గరకు వచ్చాడు. అంటే మనం 35% పాస్ మార్కులు అనుకుంటే 32-33 మార్కుల వరకు వచ్చాడు. ఇంకా కొద్దిగా గట్టిగా చేస్తే పాస్ అవుతాడు. బట్ ఆయన దగ్గర మైనస్ పాయింట్ ఏంటంటే అపరిపక్వత. ఆయన కూడా తనకంతా తెలుసు అనుకుంటాడు, కొంచెం తెలిసినా అంతా తెలుసు అనుకుంటాడు. తర్వాత థింక్ ట్యాంక్ లేదు ఆయనకి. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండొచ్చు, మమకారం ఉండొచ్చు, కానీ
తెలంగాణ పరిస్థితుల పట్ల అవగాహన లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ఎట్లా ఇంకా పెంచుకోవాలో తెలియదు. డైవర్షన్ పాలిటిక్స్ పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయనకు. ఒకదాన్ని పరిష్కరించడానికి బదులు ప్రజల దృష్టిని తప్పించాలంటుంటేనే ఆయన ఫెయిల్యూర్ ఉంటుంది. బట్ వరుసగా 1 year నుంచి ఆయన ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఆ సమస్యలకు పరిష్కారాన్ని వెతకడం లేదు. రేవంత్ దగ్గర చాలా మందిలో లేని ఒక అద్భుతమైన శక్తి ఉందమ్మా. ఏముంది సార్? నేనైతే అది ఈ రాజకీయ క్షేత్రంలో ముగ్గురు లోపల చూశాను. ఒకరు నరేంద్ర మోడీ, ఒకరు కేసీఆర్ అండ్ రేవంత్. అదేంటంటే ఏకాగ్రత, నిబద్ధత అనేది చాలా కష్టం. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు, నా దిక్కే చూస్తుంటారు, నాతో ఇంటరాక్ట్ అవుతుంటారు. మైండ్ మాత్రం మీ అమ్మాయి మీదనో అబ్బాయి మీదనో ఇంకెక్కడనో ఉంటుంది, మీకున్న అప్పుల మీదనో ఉంటుంది, అట్లాంటి ఖర్చుల మీదనో ఉంటుంది. అట్లనే చాలామంది ఏకాగ్రత, నిబద్ధత అనేది ఒక అంశం మీద కనీసం ఒక 10-15 సెకండ్లు కూడా దృష్టి పెట్టలేరు. రోజుకు 24 గంటల్లో 60,000 ఆలోచనలు చేస్తూ ఉంటారు మనిషి సాధారణంగా 60,000 ఆలోచనలు, 48,000 ఆలోచనలు పనికి మాలినే, అవసరం లేని, అనవసరమైనవి. బట్ రేవంత్, మోడీ, కేసీఆర్ లాంటి వాళ్ళకి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటున్నా అంటే 5 ఏళ్ల కింద ఎమ్మెల్యేగా ఓడిపోయి ఒక టీవీ ఛానల్లో నాతో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నావు అంటే కేసీఆర్ లేదా కేటీఆర్ అంటే కాదు రేవంత్ రెడ్డి రాసుకో అన్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినావు కదా అన్నాను. అప్పటికి ఇంకా ఎంపీగా గెలవలే. సీఎంగా ఎన్ని ఇయర్స్ ముందు? ఇది 5 years ముందు. 5 years ముందు. అంటే తను అనుకున్నది సాధించడానికి ఏం చేయాలనో అన్ని చేశాడు. అందుకే నేను ఆయన అభిమానిని. ఒకప్పుడు నాకు కార్యకర్త ఆయన. బట్ రేవంత్కి అభిమాని అయినప్పుడు కేసీఆర్కి ఏమవుతారు? కేసీఆర్కి అభిమాని, జయశంకర్కి అభిమాని అండ్ నరేంద్ర మోడీకి కూడా వ్యక్తిగతంగా అభిమాని. రాజకీయ విధానాలు ఎట్లున్నా వాటిని విమర్శిస్తాం. వ్యక్తిగతంగా అంటే ఈ లెవెల్కి వెళ్ళడానికి ఒక హిమాలయాల్లో ఆ తపస్సు చేసుకునే వాళ్ళకు సాధ్యమయ్యేది ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నా కూడా ఒక దాజీ లాంటి రామచంద్ర మిషన్ మాస్టర్కి ఇట్లాంటి వాళ్ళకు సాధ్యమయ్యేది ఒక రాజకీయ క్షేత్రంలో ఉండి అనునిత్యం డిస్టర్బ్ అయ్యే ప్లేస్లో ఉండి ఈ ఏకాగ్రత, ఈ నిబద్ధత, ఈ రోడ్ మ్యాప్ దాన్ని అనుసరించడానికి ఏం చేయాలనో అన్నీ చేయడం అది ఆయనకు సాధ్యమైంది. అది సాధ్యమైనప్పుడు ఆయన మంచి గోల్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ బడ్జెట్ 2.5 లక్షల కోట్ల దాకా కేసీఆర్ తీసుకురాగలిగాడు. రాబడులను ఇంకో 1,00,000 కోట్లు ఎట్లా పెంచుకోవాలని కనుక ఇదే నిబద్ధతతోని ఆయన ఆలోచించుంటే డైవర్షన్ పాలిటిక్స్ని పక్కకు పెట్టి ఆయనకు ఆలోచనలు వచ్చేది. వెతకపోయిన తీగ కాలికే తలిగిందంటారు. దానికి సహకరించే వ్యక్తులంతా ఆయన కనెక్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి రేవంత్ దగ్గర ఉన్న అపరిమితమైన శక్తిని ఆయన వాడుకోకుండా అడ్డదారులలో పోవడం అనేది ఆయన మైనస్ పాయింట్. కూర్చోబెట్టమనండి ఒక 1 hourలో ఆయన మైండ్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పగలుగుతాను. ఆయనకి థింక్ ట్యాంక్ లేదంటున్నారు. లేదు. ఇంకోటి ఆ సీఎం ప్లేస్లో ఉన్న వాళ్ళకి టైం ఉండదు. ఆయన ఏం చేశాడు, నేను అందరినీ కలుస్తా, కేసీఆర్ కలవలేదు అన్నాడు. అందరినీ కలిసినాక ఇంకా నువ్వు ఆలోచించడానికే టైం ఉండదు నీకు. మార్నింగ్ బెడ్లోంచి లేచేసరికి 100 మంది ఉంటారు, అందులో 4 విఐపీలు ఉంటారు. ఆదరబాదరగా మొహం కట్టుకొని వచ్చేసి ఆ విఐపీలతో కూర్చోవాల్సి వస్తుంది. రాత్రి పడుకునేదాకా కూడా బెడ్రూమ్ దాకా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కేసీఆర్ కొంచెం బెటర్. ఏంటంటే తను అవసరమైన వాళ్ళని కలిసేవాడు, అనవసరమైన వాళ్ళని కలవకపోయేవాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు కలవట్లేదు ప్రజలను అనేది ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. బట్ సీఎంకు అవకాశం ఉండదు అందరినీ కలవడం అనేది. రివెంజ్ పాలిటిక్స్ అన్నారు కాబట్టి సార్, అల్లు అర్జున్ ఎపిసోడ్లో మొదటి తప్పు ఎవరిది, రెండవ తప్పు ఎవరిది, మూడవ తప్పు ఎవరిది? మొదటి తప్పు పోలీసులది, రెండవ తప్పు రేవంత్ రెడ్డిది, మూడో తప్పు వ్యవస్థది. ఈ అల్లు అర్జున్ తప్పు ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఒక్క తప్పు ఉంది అల్లు అర్జున్. 4వ తప్పు ఏంటంటే బయటకి ఆయన సెక్యూరిటీని తీసుకురావడం ఆయన తప్పు. బయట పోలీస్ చూసుకోవాలి, ఇంటర్నల్గా లోపల సెక్యూరిటీని పెట్టుకోవాలి. ఒక ఇంట్లో పెళ్లి అవుతుంది, ఆ లోపల నువ్వు సెక్యూరిటీని పెట్టుకో, పోలీస్ రాదు నీకు లోపలికి. ఒక ఫంక్షన్లో నువ్వు ఈవెంట్లో అటెండ్ అవుతున్నావు, ప్రెమిసెస్ లోపలనే నీ సెక్యూరిటీ, ప్రెమిసెస్ బయట సెక్యూరిటీ కాదు. ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనేది నేను నమ్ముతున్నా. నువ్వు రావద్దు ఇక్కడికి అని పోలీసులు చెప్పలేదు, థియేటర్ వాళ్ళు చెప్పలేదు. ఆయన వచ్చాడు, నీకు పర్మిషన్ అయినప్పుడు వెహికల్కి వెళ్ళి దిగనియొద్దు, ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియొద్దు, దారిలో కూడా ఆయన వెనక్కి పంపించాలి. రెండోది ఆయన వచ్చేవరకే ఆమె చనిపోయింది. అది వ్యవస్థ తప్పు. ఎందుకమ్మా అర్జెంట్? ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కూడా తిరుపతిలో తొక్కిసలాట కంపేర్ చేస్తే ఎందుకు వైకుంఠ ఏకాదశికి పోవాలి తిరుపతికి? అసలు దేవుడు అక్కడే ఉంటే మరి వేరే దేవాలయాల్లోకి ఎందుకు పోతున్నారు జనాలు? బాలాజీ, చిలుకూరు బాలాజీ కూడా వెంకటేశ్వర స్వామి కదా. మరి తిరుపతిలోనే బాలాజీ ఉంటే ప్రపంచం అంతా ఎందుకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడుతున్నారు?
భక్తి అనేది మనసులో ఉండాలి తప్ప నువ్వు దేవునికి ఎప్పుడు కనెక్ట్ అవుతావు? బాగా శ్లోకాలు స్తోత్రాలు చదివితే కనెక్ట్ కావు. అన్ని గుళ్ళల్లో పోయి కొబ్బరికాయలు కొడితే కనెక్ట్ కావు. కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తే నీ సబ్ కాన్షియస్ మైండ్ వైబ్రేషన్స్ పంపుతుంది, దేవునికి కనెక్ట్ అవుతావు. ఎక్కడ కూర్చున్నా సాధ్యమవుతుంది. సోమవారమే శివుడి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు మంగళవారం చెప్పాలి? ఇప్పుడు హనుమాన్ ఇది ఈ దగ్గరికి మాటలు వెళ్ళాలి. చెప్పామనుకోండి, బైరి నరేష్ లాంటి వాళ్ళు చెప్తే వాళ్ళని కొడతారు. అంటే 100కి భక్తి విషయంలో 99% జరుగుతున్నదంతా మూర్ఖత్వము. ఏకాగ్రతతో ఒక టెంపుల్ పోయినప్పుడు దర్శనం కాడ తొక్కిసలాట అడావిడే తప్ప ఆడొక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామంటే విపరీతమైన మైకులు. దేవుని దర్శనం చేసుకునేటప్పుడు కూడా ప్రశాంతత ఏం లేదు కదా సార్. ఎక్కడ ఏ గుళ్ళే కూడా మైక్ లేకుండా ఉండదమ్మా, ఏ మసీదులో కూడా మైక్ లేకుండా ఉండదు. అంటే ఆడంబరమే తప్ప ఏకాగ్రత లేదు, నిబద్ధత లేదు ఈ భక్తులకు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. బట్ నిజమైన కనెక్టివిటీ భగవంతునికి భక్తునికి అనుసంధానం నిశ్శబ్దంలోంచి వస్తుంది, అగరబత్తిలోంచి రాదు, అంబికా అగరబత్తిలోంచి, లేదా ఈ ఆడావిడి జీవితంలోంచి రాదు. నిశ్శబ్దం, కంప్లీట్గా ఏకాగ్రతతోని ఒక తపస్సు మోడ్లోకి వెళ్తే దేవుణ్ణి కనెక్ట్ కాగలుగుతారు. దేవుడు అంటే పంచభూతాలు, పంచభూతాలు భగవాన్ అని అంటాం. భ అంటే భూమి, గా అంటే గగన్, వా అంటే వాయు, ఆ అంటే అగ్ని, ఎన్ అంటే నీరు. భగవాన్ అనే పదాన్ని ఎవరు క్రియేట్ చేశారో దేవుణ్ణి కూడా వాళ్ళే క్రియేట్ చేశారు. కాబట్టి భగవాన్ అంటే పంచభూతాలు. అది అర్థం చేసుకొని ప్రకృతికి మొక్కాలి. మీ అభిప్రాయం ప్రకారం దేవుడన్నా పంచభూతాలేనా? దేవుడు అంటేనే పంచభూతాలు. దేవుడిని సృష్టించింది మనిషి. మీరు ఏ దేవుడిని పూజిస్తారు ఇంట్లో? నేను పంచభూతాలే. నేను ఏ దేవుడిని, ఇంట్లో ఏ దేవుడి ఫోటో ఉంది సార్? నేను మా మిస్సెస్ ఏమన్నా పెట్టుకుంటుంది. ఆమె ఇప్పుడు ఎట్లుంటదంటే దేవుడి విషయంలో భార్య వినది, కొడుకు వినడు, తండ్రి వినడు, తల్లి వినదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను గుళ్ళో పోయినా కూడా నేనేం మొక్కోను, ఎందుకంటే నాకు తెలుసు ఇవన్నీ బోకస్ అని, ఇక ఆడంబరాలే తప్ప ఇవన్నీ కాదని. నేను ధ్యానం చేసుకుంటాను. నేను ధ్యానం చేసుకున్నప్పుడు నాకేం కావాలనో నేను మొక్కుంటా, ప్రజలకు ఏం కావాలనో మొక్కుంటా. పంచభూతాలు. దేవుడు అనే వ్యక్తి లేడు. గాలి దేవుడే, నీరు దేవుడే, అగ్ని దేవుడే, వాయువు దేవుడే, ఇవన్నీ మట్టి దేవుడే. కానీ దేవుళ్ళని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు మన మీద ఎవరన్నా మన తల్లి మీద కానీ తండ్రి మీద కానీ చేసుకుంటే మనం రివెంజ్ తీసుకుంటామా లేదా అనేది మన వ్యక్తిగత ఆటిట్యూడ్ని బట్టి ఉంటుంది. కానీ ప్రకృతి రివెంజ్ తీసుకుంటుంది. డ్యాములు కట్టారు, వరదలు వస్తున్నాయి, నదిని నదిలాగా ఉంచలేదు, మట్టిని మట్టిలాగా ఉంచలేదు. మట్టి క్యాన్సర్ ఇస్తున్నది మనకి, గాలి వైరస్ని ఇస్తున్నది, అగ్ని దహించి వేస్తున్నది, అడవులను కార్చిచ్చులాగా మన జీవితాలను కూడా, మన శరీరంలో కూడా వేడి మనల్ని దహించి వేస్తున్నది. అంటే శూన్యం, మన కడుపులో ఉండాల్సిన శూన్యం లేకుండా ఒక జీర్ణ వ్యవస్థను మొత్తం అధ్వానంగా చేశాం. అంటే మనిషితో కంపేర్ చేసినప్పుడు మనిషే పంచభూతాలకు ప్రతినిధి. మన లోపల మట్టి నుంచి వచ్చే ఖనిజాలతోనే మన బోన్స్ కానీ మన ఇదంతా, దాని నుంచి వచ్చే ప్రోటీన్తోనే మన చర్మం. మన లోపల 37-38 degrees టెంపరేచర్ లేకపోతే జీర్ణ వ్యవస్థ ఉండదు. జీర్ణ కాదు మనం తిన్నది, ఆ వేడి లేకపోతే. పనికిమాలని అన్ని కడుపులో వేస్తుంటాం, బట్ ఆ అగ్ని ఉంటేనే కదా అది కరిగేది. సో ఇందులో కూడా శూన్యం ఉండాలి. కొంచెం ఇష్టం వచ్చినట్టుగా ఫ్యాట్ పెంచి ఇట్లా పెంచుకోవద్దు. ఇందులో కూడా కొంచెం శూన్యం ఉండాలి, స్పేస్ ఉండాలి. లివర్ ఎన్లార్జ్ కావడానికి, లంగ్స్ వాటి పని అవి చేయడానికి, హార్ట్ దాని పని అది చేయడానికి. ఇష్టం వచ్చినట్టు ఫ్యాట్ నింపితే హార్ట్ అటాక్ వస్తుంది, లంగ్ ఫెయిల్యూర్ అవుతుంది, 2 ముద్దలు తక్కువ తినాలి, ఫెయిల్యూర్ అవుతుంది. అంతేనా సార్? గాలి శూన్యం ఉండాలి. సగం తినాలి, 2 ముద్దలు కాదు, సగమే తినాలి. సగమే తినాలి. ప్లేట్ ఎప్పుడు ఎంటీగానే ఉండాలి. సరే, పంచభూతాలు వేరు, మనిషి వేరు కాదు. పంచభూతాలకు ప్రతిరూపమే మనిషి. కానీ బలహీనులు బలవంతుల మీద ఎట్లా నియంత్రణ సాధించాలనుకున్నప్పుడు వృద్ధుల నోట్లో నుంచి, వృద్ధుల ఆలోచనలోంచి వచ్చిందే దేవుడు. అందుకే గ్రామీణ దేవతలే మొదలొచ్చారు. పోషమ్మ, మైసమ్మ, గ్రామ దేవతలే మొదలొచ్చారు. ఇవన్నీ వేటాడే రోజులల్లో బలవంతులు వీళ్ళకు మాంసం దొరకకుండా చేసేవాళ్ళు, మహిళలకు, పిల్లలకి, వృద్ధులకు. కాబట్టి వాళ్ళని బెదిరించడానికి ఒక మెరుపును చూపెట్టారు, ఒక పిడుగును చూపెట్టారు, ఒక తుఫాను చూపెట్టారు, అగ్నిని చూపెట్టారు. అట్లా వచ్చింది దేవతల కాన్సెప్ట్. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మంత్రివర్గం ఏర్పాటుకి లేట్, అలాగే ప్రతి దానికి ఢిల్లీ మీద ఆధారపడటం, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు స్వయం పాలన అనేది ఉంటే మన చేతిలో మనకు ఉండేది. ఇప్పుడు మన పాలనను తీసుకుపోయి ఢిల్లీ జాతీయ పార్టీ చేతిలో పెట్టారు. వాళ్ళు ఎప్పుడు పర్మిట్ చేస్తే అప్పుడే మంత్రివర్గం అవుతుంది. ముఖ్యమంత్రి అనేవాడు ఒక కేసీఆర్ ఏమో స్వతంత్రమైన ముఖ్యమంత్రిగా ఉండేవాడు, చంద్రబాబు స్వతంత్రమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక జగన్ కూడా స్వతంత్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బట్ ఒక రేవంత్ అనేవాడు, ఇక్కడ రేవంత్ కావచ్చు, ఆడ సిద్ధరామయ్య కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే జాతీయ పార్టీ చేతుల్లో కీలుబొమ్మలు. కాబట్టి వాళ్ళ దయ మన కర్మ.
ఎప్పుడు ఇస్తారో అప్పుడు. కానీ తెలంగాణకు మాత్రం నష్టం జరుగుతూ ఉన్నది. ఉమ్, ప్రత్యేకమైన మంత్రి ఉంటే అప్రోచ్ కావడానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. ఉమ్. అన్ని ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకుంటే ఎక్కడ పోతాం, ఎవరిని అడుగుతాం? మీ అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ మళ్ళీ రేవంత్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మీరు కోరుకుంటున్నారు అని అర్థమవుతున్నట్లు కేసీఆర్ వస్తేనే బాగుంటుందా తెలంగాణకి? అంటే నేనేమంటున్నా అంటే మనము అనుకున్నట్టుగా జరగదు ఏది కూడా. బట్ ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ వస్తే ఇంకా మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 10 ఏళ్ళ కేసీఆర్ పాలన చూసాం, 5 ఏళ్ళ రేవంత్ పాలన చూస్తున్నాం. ఈ ఇద్దరి బదులు ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. బట్ నాట్ అండర్ జాతీయ పార్టీ, ఒక స్థానికంగా ఇంకొక పార్టీ ఏదైనా వచ్చి, అది బీసీల పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఒక మంచి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాను. సాధ్యం అవుతుందా సార్ రిమైనింగ్ ఇన్ ఇయర్స్ లో, ఈ 4 years లో? అంటే ఒకరిద్దరు అనుకుంటే సాధ్యం కాదు, ఒక టీం అనుకుంటే సాధ్యమవుతుంది. ఎవరికైతే ఇప్పటిదాకా లభించలేదు అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంటే సాధ్యమవుతుంది. ఓకే, ప్రజల పక్షంలో మీ వాయిస్ వినిపించడానికి కూర్చున్న మీరు ప్రజెంట్ ఎట్లా గడుపుతున్నారు? ప్రజెంట్ మీ చేతిలో ఉన్న పనులేంటి? నేను మెయిన్గా హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నా, పర్యావరణం మీద ఫోకస్ చేస్తున్నా, గ్లోబల్ వార్మింగ్ మీద ఫోకస్ చేస్తున్నా, నదుల పునరుజ్జీవనం మీద ఫోకస్ చేస్తున్నా, మట్టి పవిత్రత మీద ఫోకస్ చేస్తున్నా. ఓకే, ఇంకా ఇది ఒక పెద్ద ఉద్యమం. ఇవి ఏ ముఖ్యమంత్రి చేయడు. ఓకే. సో మీరు చేస్తున్న వర్క్లో చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారని తెలుస్తుంది. ఎప్పుడు అట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.